హాయ్ హలో. సో ఇప్పుడైతే బ్యాగ్ ప్యాకింగ్ వీడియో చేస్తున్నా నేను. అది ఎందుకు అంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. సో టెన్నెసీకి మేము ఒక 7 ఫ్యామిలీస్ అందరం కలిసి ఒక టూర్ వెళ్తున్నాం అనమాట, స్మోకీ మౌంటైన్స్. సో దానికోసం ఇప్పుడు కావాల్సిన లగేజ్ మొత్తం ప్యాక్ చేస్తున్నా. ఫుల్ ఆర్ యు ఎక్సైటెడ్? ఓకే, సో అదంతా ప్యాకింగ్ చేస్తున్నా. ఏమేమి అవసరం ఏంటి అనేది నాకు గుర్తొచ్చినంత వరకు అయితే నేను ప్యాక్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా నేను మిస్ అయినా లేదంటే మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకున్నా ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో లెట్స్ స్టార్ట్ ద ప్యాకింగ్. ఓకే, ఫస్ట్ అయితే నేను సాధ్య బ్యాగ్ ప్యాకింగ్తో స్టార్ట్ చేస్తున్నా. సో అదైతే కొంచెం మంచిగా అనిపిస్తుంది. సాధ్యతో గుడ్ థింగ్స్ అన్నీ సాధ్యతో స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ గ్యాప్లో సాధ్య ఏం చేస్తుంది తెలుసా? షీ ఈజ్ డూయింగ్ హర్ పెయింటింగ్. ఓకే, సో ఇక్కడ కనిపించే ఈ బ్యాగ్లో సాధ్యకి మొత్తం ప్యాకింగ్ చేస్తున్నా. యా, ఫస్ట్ అయితే సాధ్యకి ఫేవరెట్ బ్లాంకెట్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి ప్యాక్ చేస్తున్నా. అక్కడ మనకి ఎయిర్బిఎన్బిలో అన్ని బ్లాంకెట్స్ అన్నీ ఉంటాయి, బట్ కిడ్స్కి కొంచెం ఎక్కువ అలవాటైనవి, కోజీ ఉండేవి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఒక బ్లాంకెట్, ఇంకా అలాగే ఒక పిల్లో కవర్ కూడా తీసుకెళ్తున్నా. తనకి ఎక్కువ అలవాటు ఉన్నది. పిల్లోస్ ఎట్లాగా మనం అంత దూరం క్యారీ చేయలేం కాబట్టి పిల్లో కవర్ ఒకటి. అండ్ నెక్స్ట్ హర్ డ్రెస్సెస్. ఇది కంప్లీట్గా 3 days ట్రిప్ అనమాట. సో 3 daysకి కావాల్సినట్టుగా కొంచెం అంటే ట్రెక్కింగ్ అట్లా ఉందో లేదో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా వర్కౌట్ అవుతుందని. దాన్ని బట్టి కొంచెం లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తున్నా నేను, అంటే హాఫ్ అండ్ హాఫ్ అట్లా. ఇదొకటి. ఆల్మోస్ట్ అన్ని న్యూ థింగ్సే ఉన్నట్టున్నాయి. ఇదొకటి. అంటే నేను కంబైన్డ్ క్లోత్స్ తీసుకెళ్తున్నా. కొన్ని సాఫ్ట్ క్లోత్స్, కొన్ని వార్మ్ క్లోత్స్, కొన్ని కొంచెం వర్షం పడ్డప్పుడు అట్లా కొంచెం బెటర్గా ఉండేటట్టు, లేకపోతే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు వేయడానికి ఇలాంటివి ఇట్లా తీసుకెళ్తున్నా. ఫాస్ట్గా ఫోల్డ్ చేయాలి. మెయిన్గా ఇలాంటి షార్ట్స్ కిడ్స్కి బాగా కంఫర్ట్ ఉంటుంది. మనకి స్వెట్ ప్రూఫ్ ఉంటాయి, ప్లస్ చాలా స్మూత్ ఉంటాయి. ఇట్లా కట్ ఉండేవి ఏంటంటే వాళ్ళకి ఇరిటేటింగ్ ఉంటాయి కొంచెం, అందుకని నేను ఇవే ప్రిఫర్ చేస్తాను ఆల్వేస్ సాధ్యకి. అండ్ అట్లానే కొన్ని పజామా సెట్స్, ఒక 2 పజామా సెట్స్ అయితే తీసుకున్నా నైట్ టైమ్స్. ఈ 2 పజామా సెట్స్ చెప్పినాను. హౌ ఫార్ మీన్స్ 6 hours డ్రైవ్ నానా. యా, ఒక 4 pairs ఆఫ్ సాక్స్ కూడా. ఓకే, నార్మల్ టీషర్ట్స్, కొన్ని స్మూత్ టాప్స్, ఇలా కొంచెం జంప్ సూట్స్ చాలా కంఫర్ట్ ఉంటాయి కిడ్స్కి. ఇవి సమ్ మోర్ టీషర్ట్స్. ఇదొకటి స్కర్ట్ కమ్ షార్ట్. ఇది బాగుంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ చూస్తే స్కర్ట్ లాగా అనిపిస్తుంది, బట్ ఇది షార్ట్ అనమాట. సో చాలా కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. యా, ఒకటి క్యాప్, ఒకవేళ ఎండగా అనిపిస్తే పెట్టుకోవడానికి. ఇంకా కొన్ని గ్లాసెస్ సపరేట్ పెట్టాలి. ఇంకా తనకి వాటర్ బాటిల్. ఇవి కొన్ని థింగ్స్ నేను వేరే బ్యాగ్లో పెడతా, అంటే హ్యాండీగా ఉండేటట్టు. ఈ మన వాటర్ బాటిల్స్ కానీ, మనకి హ్యాండ్ కీస్ కానీ, లేదంటే కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ అట్లాంటివన్నీ ఇంకొక బ్యాగ్లో సెట్ చేస్తాను నేను. ఆల్మోస్ట్ ఇట్లాంటి చిన్న బ్యాగ్స్ కూడా ఒక 2-3 ఎక్స్ట్రానే పెట్టిన. నెక్స్ట్ అక్కడ ఒకవేళ స్విమ్మింగ్ పూల్ ఉంటే సాధ్యకి స్విమ్ చేయడానికి ఇది ఒక ట్యూబ్. ఇంకా లెర్నింగ్లో ఉంది కాబట్టి ట్యూబ్ కంపల్సరీ. ఇది తన స్విమ్ సూట్. చెప్పరా? ఫ్లౌడీ. ఓకే,
స్విమ్మింగ్కి అవి, ఇంకా స్విమ్మింగ్ గ్లాసెస్ ఉన్నాయి, అవి కూడా పెట్టాలి. అండ్ నెక్స్ట్ మా 3 మెంబర్స్వి షూస్ అన్నీ కూడా ఒకటే దాంట్లో ఫిక్స్ చేస్తాను నేను. సో తన షూస్, ఫుట్వేర్ అంతా ఈ బ్యాగ్లో సెట్ చేస్తున్నాను నేను. ఇది కొంచెం ఈజీ వాషబుల్ అనమాట, మనం యూజ్డ్ షూస్ కూడా అట్లా పెట్టేసుకోవచ్చు. సో అందుకని ఇది. నెక్స్ట్ కమింగ్ టు ద మెడిసిన్ పార్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా. వీలైతే ఫస్ట్ ఎయిడ్ కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తా. ఇది ఒక కాఫ్ అండ్ కోల్డ్ సిరప్, ఇది కాస్కోలో దొరుకుతుంది, చాలా బాగా పనిచేస్తుంది కిడ్స్కి. అండ్ విక్స్, మార్టిన్, ఫీవర్ కోసం మార్టిన్ అండ్ టైల్నాల్, ఇఫ్ ఇన్ కేస్ యూజ్ అయితే అన్నట్టు తీసుకున్నా. ఇంకా ఐ డ్రాప్స్, ఇంకా తనకి కొన్ని బాడీలో అంటే హ్యాండ్ క్రీమ్స్ టైప్ ఏదైనా ఇప్పుడు డ్రై అనిపిస్తే అట్లా పెట్టడానికి. వావ్ నానా, యూ డిడ్ ఎ గుడ్ జాబ్. ఇస్ ఇట్ ఎ బ్లూయీ? No, it's a smiley face. స్మైలీ ఫేస్. It's sky. ఇదిగో స్కై స్మైల్ చేస్తుందట దీంట్లో. ఇస్ ఇట్? Smiling faces. అంతా హ్యాపీగా హ్యాపీ ఉందంట స్కై, ఇట్లుంటుంది స్కై హ్యాపీగా ఉన్నప్పుడు, తెలుసా మీకు? పట్టుకో, చాలా బాగుంది నాన్న, అక్కడ పెట్టేసి. తర్వాత మస్ట్ అండ్ షుడ్ వాష్ అండ్ షాంపూ రెండు ఒకే దాంట్లో. ఇవి నేను ఒక చిన్న కంటైనర్ దాంట్లోకి పంప్ చేస్తాను, ఎందుకంటే ఇంత పెద్దది క్యారీ చేయడం మనకి కష్టం అవుతుంది. సెటాఫిల్ బాడీ లోషన్, ఇది కూడా ఇంకొక దాంట్లోకి షిఫ్ట్ చేస్తాం. సాదేకి సన్ స్క్రీన్, ఇది ఫీవర్ చెక్ చేయడానికి, థర్మామీటర్ అండ్ సమ్ ఎక్స్ట్రా మెడిసిన్, ఇవన్నీ సాధ్య కోసం. ఇంకా టూత్ పేస్ట్, టూత్ బ్రష్, 3 డేస్కి కాబట్టి ఈ పేస్ట్ సరిపోతుంది. ఇంకా తనకి హెయిర్ యాక్సెసరీస్, ఇది సమ్ బటర్ఫ్లైస్, సమ్ పఫీ రబ్బర్ బ్యాండ్స్. నాకు ఇవి చాలా చాలా ఇష్టం. బోస్, అక్కడ తగులుతున్నాను, కమ్ దిస్. ఇట్లాంటి బోస్ చాలా బాగుంటాయి కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. ఇది ఇంకేమన్నా ఉందా నాన్న, నీకేమన్నా గుర్తొస్తుందా? మనం పెప్పానా? పెప్పా తీసుకెళ్దామా? ఓకే తీసుకెళ్దాంలే. ఓకే. ఓ ఈ ప్యాంట్ అయితే నాకు రీసెంట్ టైమ్స్లో సాధ్యకి చాలా 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 బాగుంది. సాధ్యకి బూట్ కట్ చాలా బాగుంది, ఇది మస్తు కంఫర్ట్ ఉంది. ఇది దేంట్లో తీసుకున్నాం నాన్న? టామీ హిల్ఫిగర్, ఇదొకటి. అండ్ ఈ చిన్న హ్యాండ్ ఫ్యాన్ కూడా తీసుకున్నాం అనమాట, ఎందుకంటే మనకి ఎక్కడ ట్రావెల్ చేసినా ఒకవేళ స్వెట్గా అనిపిస్తే సాధ్యకి బాగా హెల్ప్ అవుతుందని ఇదైతే తీసుకున్నాం. కొంచెం లైట్ వెయిట్ తీసుకున్నాం, ఎందుకంటే మనకి ట్రావెలింగ్లో ఒకవేళ తీసుకొని వెళ్ళినా కూడా ఈజీ ఉంటుంది. తను నిద్రపోయినప్పుడు అట్లా తను క్యారీ చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పి ఒక స్ట్రాలర్ కూడా తీసుకున్నాం. ఇది ఈజీగా ఫోల్డ్ అవుతుంది అనమాట, సో అందుకని. సో ఇప్పుడు నాకు ఇంకా మా హస్బెండ్కి ఫస్ట్ అయితే డ్రెస్సెస్ అన్నీ పెట్టేస్తున్నా. సో ప్యాంట్స్, షర్ట్, టీషర్ట్స్. నాకు తెలిసి ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇదంతా కంప్లీట్ చేసినా కూడా మళ్ళీ అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని మళ్ళీ ఏదో ఒకటి పెట్టాల్సి వస్తుంది పక్క. అంటే లాస్ట్ మినిట్ వరకు అవ్వదులే, కానీ ఇది మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అనేది ఒక ఐడియా వస్తుందని కొంచెం ముందు బిఫోర్ మేము వెళ్ళడానికి 1 డే ఉంది మధ్యలో, బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్ బిఫోర్. నా డ్రెస్సెస్, సో ఇద్దరికి సేమ్ బ్యాగ్ పెట్టేస్తాను ఇంకా నేను. నైట్ వేర్, డ్రెస్సెస్ అయితే ఏమేమి తీసుకెళ్తున్నా అనేది ఇప్పుడు వీడియోలో నేను. సో కొన్ని బెల్ట్స్, ఇంకా క్యాప్స్, ఇంకా ఇన్నర్ వేర్,
అట్లనే జ్యువెలరీ ఐటమ్స్ తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ సాధ్య దాంట్లో మిస్ అయినవి గట్ హెల్త్ వీక్ చ్యూయబుల్ ట్యాబ్లెట్ అంటారు, నమ్మలొచ్చు. సో గట్ ఏమైనా అప్సెట్ అయితే ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. ఇవి సో ఇవి యాక్సెసరీస్ నా కోసం. ఇలా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని శానిటరీ లాక్టిన్ మెడిసిన్ కంపల్సరీ కదా, మార్టిన్ ఎక్కువ యూజ్ చేస్తుంటాము. మార్టిన్ నాజిల్ స్ప్రే అయితే పెయిన్ ఏదన్నా ఉంటే యూజ్ చేయడానికి. ఒక ఫేస్ వాష్ లో 2 తీసుకెళ్తున్నా. సన్ స్క్రీన్, లిప్స్టిక్స్. సో ఆల్వేస్ ఇవి ప్రిఫర్ చేస్తుంటాం అన్నమాట. అయితే నేను ఎప్పుడు మిస్ చేసేది రబ్బర్ బ్యాండ్సే, ఎక్కడున్నా క్లిప్స్, బాడీ లోషన్. ఇది మా హస్బెండ్ కోసం హెయిర్ వ్యాక్స్. ఇక్కడ మర్చిపోను అసలు, కంపల్సరీ తీసుకెళ్తాం. దిస్ వన్ స్ట్రైట్నర్ ఒకటి, అంటే ఇన్ కేస్ టైం ఉంటే చేసుకోవడానికి, లేదంటే లేదు. అంటే ఇది కూడా అడిషనల్. సో వీటన్నిటిని వేయడానికి నాకు ఇప్పుడు ఒక బ్యాగ్ కావాలి. సో ఇవి ఇప్పటివరకు అయితే ఇవి అయినాయి. ఇంకా అంటే ఇవి జస్ట్ పర్సనల్ థింగ్స్ ప్యాకేజ్ అనమాట, దానికోసం ఇవన్నీ. ఇంకా నేను ఏమైనా మిస్ అవుతున్నట్టయితే ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఏదైనా మెన్షన్ చేయండి, నేను వీలైతే అది కూడా యాడ్ చేసి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ నేను చెప్పినా కూడా మీకు యూజ్ అయినాయి అనుకుంటున్నా, మీరు చెప్పేవి కూడా నాకు యూజ్ అవుతాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అమెరికాలో చిటి చిలకమ్మ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.